ఈ 19వ డివిజన్లో ఇటు కాంగ్రెస్ నుంచి వెళ్ళి కానీ బీఆర్ఎస్ నుంచి వెళ్ళి కానీ ఇండిపెండెంట్ అభ్యర్థులను పోటీ చేస్తున్నారు. సో వాళ్ళకును మీకు తేడా ఏంటి అంటే మీరు ఏమంటారు? వాళ్లకు మాకు తేడా అంటే ఇప్పుడు నేను ఎల్ఎల్బి చదువుకున్నాను. ఓకే. నేను మొదటి స్టూడెంట్ ఆర్గనైజేషన్లో పనిచేసుకుంటూ నా విద్యా అర్హతలు ఎల్ఎల్బి. నేను యాక్చువల్గా అడ్వకేటు ప్రాక్టీస్ చేయట్లేదు, కానీ మాకు బిజినెస్ ఉన్నది. నేను ఒక మంచి విద్యావంతుని. విద్యావంతులకు అవకాశం ఇస్తే బెటరు, లేదు అని అంటే అందులో ఎవరు బెటరు, మంచి వాళ్ళకే అవకాశం ఇవ్వాలి. ఇప్పుడు ఒక్కసారి అవకాశం ఇస్తే 5 సంవత్సరాలల్లా మనం చెడ్డవారికి అవకాశం ఇస్తే మనం ఈ 5 సంవత్సరాలు మంచి వాళ్లకు అన్యాయం చేసిన వాళ్ళం అవుతాం. మన ఓటు హక్కు వినియోగించుకున్నప్పుడు అది చెడ్డవారికి అవకాశం ఇస్తే ఈ 5 సంవత్సరాలు ప్రజలను పీడిస్తారు. ఇండైరెక్ట్ గా సరే మనం ఒక హోదాలు ఉన్నప్పుడు ఇతరులతోటి మనకి ఇబ్బందులు కావచ్చు, కానీ పేదవారికి ఇబ్బంది అయితే ఆ పేదవారికి ఇబ్బందులో మనం బాగా పంచుకున్న వాళ్ళు అవుతాం. కాబట్టి ఎప్పుడు కూడా ప్రజలు ఓటు హక్కు ద్వారా ఒక మంచి నాయకునికే పట్టం కట్టాలి. బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవాలి, క్రిమినల్ చరిత్ర ఉంటే పక్కకు పెట్టాలి, అవినీతి ఆరోపణలు ఉంటే పక్కకు పెట్టాలి. ప్రతిదీ కూడా ఆలోచన చేసి ఓటేయాలని చెప్పి మేము ప్రజలను కోరుతున్నాం.